నిన్న మొన్నటి వరకు ఎండల తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ అకాల వర్షాలు అన్నదాతలను అయితే కన్నీటి పర్యంతం చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు మామిడి కావచ్చు, జొన్న కావచ్చు పూర్తిగా నేల కొరికిందని చెప్పుకోవచ్చు. మరో 20 రోజులు పూర్తయినట్లయితే ఆ పంట మొత్తం చేతికి వచ్చేదని చెప్పి రైతులైతే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే నేను మెదక్ జిల్లా పెదశంకరంపేట దగ్గర ఉన్నాను. ఇక్కడైతే రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా జొన్న పంట అయితే నేల కొరిగిన పరిస్థితి. ప్రస్తుతం ఆ రైతుతో ఒకసారి మాట్లాడదాం. మీరు ఎంత పంట వేశారు? ఈ పొలం మొత్తం జొన్న అయితే వర్షానికి కింద పడిన పరిస్థితి ఏంటి? ఎంత నష్టపోయారు? ఇది 2 ఎకరాలు వేసాను సార్. 2 ఎకరాల 10 గుంటలు ఉంటుంది. ఇంచుమించు పెట్టుబడి 30,000 దాకా వచ్చి ఉంటుంది. 30,000 దాకా వచ్చింది. నిన్న గాలి వాన ఒకటేసారి అచ్చుడుకు పంట మొత్తం నేల కొరిగిపోయింది. అది ఏం పనికి రాదు. కింద పడ్డది. ఎలుకలు చేదలు అన్నీ తినేస్తూ ఉంటాయి. మొలకొస్తుంది. లేపుదాం కడదామంటే అది ఇరిగిపోతుంది. అదేం పనికి వచ్చేటట్టు లేదు. దయచేసి గవర్నమెంట్ ఏదన్నా సాయం చేయాలని కోరుతున్నాం సార్. మీరు చెప్పండి, మీరు ఎంత పంట వేశారు? ఎంత ఈ అకాల వర్షం ఏదైతే ఉందో దాన్ని మీకు ఎంత నష్టపరిచింది? సార్ దీన్ని ఒక 3 నెలల ముందు నుంచి మేము కాపాడుకుంటూ వచ్చినాం. నీళ్ళు ఆటోమేటిక్ బోర్లు తగ్గిపోయినాయి. బోర్లు తగ్గిపోతే ఒక సింగిల్ పీస్ మోటార్ పెట్టుకొని ఒక కళ్ళం వెళ్ళాం, 2 కళ్ళలు వెళ్ళాం, పారబెట్టుకుంటూ వస్తున్నాం. పారబెట్టుకుంటూ వచ్చినాం. ఒక 15 నుంచి 20 రోజుల మధ్యలో పంట చేతికి వస్తుండే సార్. మాకు పంట చేతికి వచ్చే మూమెంట్లో గాలి వాన వచ్చి మొత్తం నేల కొరిగి పంట అంతా నష్టపోయింది. ఏదైనా మాకు గవర్నమెంట్ సాయం చేయాలి సార్. నోటికి వచ్చిన పంట పోయింది. ఇన్ని వద్దులు చేసిన శాతమైంది. మేము బతుకు తిరిగే మాకు దాని మీద మాకేం గవర్నమెంట్ జీతాలు లేవు, మాకేం లేదు సార్. మేము చేసేదే రైతు కష్టం చేసేది. ట్రాక్టర్ కిరాయిలు పెట్టుకున్నాం, ఇత్తనాలు కొనుకొచ్చుకున్నాం, మందు కొనుకొచ్చినాం. ప్రతి ఒక్క పెట్టుబడి పెట్టిన దాకా కూడా ఏది కాలేదు. బోర్ మోటార్ మొన్న కొనుకొచ్చి పెట్టినాం. ఆ బోర్ అంటే బంద్ అయిపోయింది. సింగిల్ పీస్ మోటార్ తీసి సన్నం పెట్టుకున్నాం. దాంతో తడుపుకుంటూ వచ్చినాం. ఒక 15 నుంచి 20 రోజుల మధ్యలో పంట చేతికి వస్తుంది. దీంతో చాలా పెద్ద ఎత్తున నష్టపోయినాం. సరే, మేము 2 ఎకరాలు వేసాం సార్ జొన్న. ఒక 20 రోజులు అయితే వస్తుండే చేతికి పంట. మొత్తము ఖరాబ్ నష్టపరిహారం అయిపోయింది సార్. మొత్తం ఈ విధంగా పడిపోయింది. సాయం జరగాలి గవర్నమెంట్ నుంచి అని కోరుకుంటున్నాం సార్. మొన్న మేము ఎకరన్నర వేసాను. వేస్తే నా బోర్ మొత్తం ఎండిపోతే మొన్న ఒక బోర్ 750 ఫీట్లు వేసాను. వేసినాక కొన్ని పడ్డాయి. ఇంకా కొన్ని పడితే కొన్ని వారబెట్టుకుంటే ఇట్లా రోజు బతుకుతున్నాం. బతికేడుగా నేను ఆనబడ్డది నాది సాయంత్రం 7 గంటలకు ఎక్కువ లేకుండా వాళ్ళ సార్ ఏది మా అవ్వ అయితే ఇంట్లోకి వెళ్ళి లేసుడు లేదు. ఇక ఏమైనా సహకారం చేస్తాడు గవర్నమెంట్ నుంచి అని మీకు పిలిపించినాము. చూడండి మా జొన్నల పరిస్థితి, మీరు ఏమైనా సహకారం చేయండి. ఏమన్నా నోట్లకు ఇంకో 20-15 రోజులు అంటే నా నోట్లకు ఖర్చు ఇక మొత్తం పోయింది దేవుని కానీ, అందుకే మీకు పిలిపించినాం సార్. ఎందుకంటే నీళ్ళతోని బాధపడి ఇట్లా రాత్రి పగలు ఇద్దరం రాత్రి పిట్టెలు కావాలి కాసులు పందులకు, ఇద్దరం పగలు పిట్టెలు కావాలి కాసుకుంటా దానిలాడితే ఈ వర్షం వలన 1 గంట సేపట్లో ఒక నేల మట్టము కూలిపోయింది సార్. గరీబ్ పరిస్థితి మాది. ఇటువంటి పరిస్థితులలో మేము గరీబ్ వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ సాయం చేస్తేనే మేము కొంచెం ఏమన్నా కోలుకుంటామో, లేకపోతే ఆ పరిస్థితి లేకపోతే కోలుకోము సార్. మీ దయ వలన ఇది కోరుకుంటాం సార్ మేము. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ఈ జొన్న పంట ఏదైతే ఉందో అది మొత్తం కూడా నేల కొరికిన పరిస్థితి. మొత్తంగా ప్రభుత్వం ఆదుకుని తమ ఆవేదనను అలాగే పెట్టిన పెట్టుబడిని అయితే కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి.